వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరును అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. పార్టీ నేతలతో విస్తృత చర్చల అనంతరం పేరు ఖరారు చేసినట్టుగా పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, ఎన్ని గంటలకు ఈ శిల్పా మోహన్ రెడ్డి పేరు ఖరారు చేశారు? మొత్తం మీద పార్టీలో ఎటువంటి చర్చ జరిగింది ఈ విషయంలో? కిషోర్, కొద్దిసేపటి క్రితమే నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పూర్తిగా కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిగా ఖరారు చేస్తూ పత్రికా ప్రకటన కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నంద్యాల ఉప ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా నంద్యాల టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరుని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో పోటీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రికా ప్రకటన విడుదలైంది. పూర్తిగా ఇటీవలే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాలకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలుపుకు శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థి అయితేనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న ధీమా కర్నూలు జిల్లా నేతలందరిలో కూడా ఉంది. పార్టీ నేతలందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరిపిన తర్వాత నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. కిషోర్.